హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా వెజిటేబుల్ వడను ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నార్మల్గా పప్పుల వడలు చేసేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మినిమం 6-7 అవర్స్ నానబెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. చూపించబోయే వాడికి అంత పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదండి. 15 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. ఆలస్యం చేయకుండా ఈ వడను ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి కూల్ వాటర్తో. తర్వాత మనం క్యారెట్ తురుముకుంటాం కదా, అలా మరి సన్నగా ఉన్న హోల్ సైడ్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ హోల్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ తురుముకొని చక్కగా ఉంచుకోవాలి. ఇది మనకి ఎలా అంటే కొంచెం రవ్వలా ఉండాలి. అలానే మిక్సీ అలానే ఈ కాలీఫ్లవర్ ప్లేస్లోని బ్రాకలీ తీసుకోవచ్చు. బ్రాకలీ తీసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. అలానే క్యాబేజ్ తీసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు. కాకపోతే క్యాబేజీ కాలీఫ్లవర్ మాత్రమే హాట్ వాటర్లో వేయాలి సాల్ట్ వేసుకొని. మరియు బాయిల్ చేయనవసరం ఏమీ లేదండి. నార్మల్గా మీరు దీని ప్లేస్లో వేరే వెజిటేబుల్ ఏదైనా సరే డైరెక్ట్గానే మీరు ఈ వడలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఈ కాలీఫ్లవర్తో చేస్తున్నాను కనుక ఇలా హాట్ వాటర్లో పెడుతున్నాను అనమాట. చక్కగా తురుముకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోనే డైరెక్ట్గా పసుపు వేసుకోవచ్చు, లేదనుకుంటే తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. మరి అలానే ఎక్కువసేపు ఓవర్గా బాయిల్ చేసినట్లయితే వడ మరీ మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక 40% ఇందులో కుక్ అయ్యే స్మెల్ పోతే సరిపోతుందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ మాత్రము అస్సలు ఉండకూడదండి. అప్పుడే మనకి వడలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. వాటర్లా ఉన్నట్లయితే మరీ మెత్తని పకోడాలాగా వచ్చేస్తాయి వడలు. ఇలా చక్కగా వడపోసుకుని ఒక 5 మినిట్స్ అలానే వదిలేసుకోండి. వదిలేసుకున్న తర్వాత మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పలుకులాగా ఉండాలి చూడడానికి, అప్పుడే బాగుంటాయి. ఇలా చక్కగా వేరొక బౌల్లో వేసేసుకొని ముందుగానే సన్నగా తురుముకున్న కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ సన్నగా తురుముకొని ఉంచుకోవాలి. ఈ వడలు మరి కాస్త టేస్టీగా, క్రిస్పీగా, అలానే కలర్ఫుల్గా కనబడడం కోసము క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అండి. అలానే గ్రీన్ పీస్ ఉన్నట్లయితే ఒకసారి మిక్సీ జార్లో కచ్చాపిచ్చా గ్రైండ్ చేసి అవి కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ వేసుకోండి, క్రిస్పీగా వస్తాయి. అలానే నేను ముందు చెప్పినట్టు ఇవన్నీ వేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. ఫస్ట్ మనం కాలీఫ్లవర్ హాఫ్ బాయిల్ చేసేటప్పుడు చిటికెడు వేసాము కదా, ఆలోచించుకొని తగ్గించి వేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్టు కలర్ఫుల్గా కనబడడం కోసం పసుపు, ధనియా, జీరా పౌడర్ మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా చిటికెడంతా గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ వేసుకొని వడలు తినేటప్పుడు కొంచెము మరొక కాస్త టేస్టీగా రావడం కోసం నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అంటే ఎండుమిరపకాయలు డ్రై చేసి అంటే ఎండబెట్టుకొని కచ్చబెచ్చ దంచుకొని ఉంచుకుంటాం కదా, అవి. ఇది లేని ఎడల మీరు పౌడర్లో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి నేను చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకొని వదిలేయాలి. అలా చేయడం వల్ల ఈ మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ కాలీఫ్లవర్ తురుముకి బాగా పట్టి వడ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని కాస్త శనగపిండిని కొంచెం క్రిస్పీగా రావడం కోసం రైస్ ఫ్లోర్ని కానీ, కార్న్ ఫ్లోర్ని కానీ, లేదనుకుంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా మన దగ్గర, ఆ రవ్వను కానీ వేసుకుంటే సరిపోతుంది. కార్న్ ఫ్లోరే వేయాలని ఏమీ లేదు, రైస్ ఫ్లోరే వేయాలని లేదు. మరి కాస్త ఎక్కువ క్రిస్పీగా రావాలి అనుకుంటే సూజీ రవ్వని కూడా వేసుకోవచ్చండి. కొంతమంది సూజీ రవ్వ, బొంబాయి రవ్వ రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి వేయడానికి కొలతలు ఏమీ అవసరం లేదండి. మనకి చేత్తో పట్టుకొని మిక్స్ చేస్తూ ఉంటే తెలిసిపోతుంది అనమాట. మనకి శనగపప్పు వడలు కానీ లేకుంటే అలసంద వడ కానీ వేసేటప్పుడు మన చేతికి రోల్ చుట్టేటట్టు బాల్స్లా వస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా చక్కగా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్లు చెక్ చేసుకోండి. సాల్టు, కారము ముఖ్యంగా ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత ముందుగానే చిన్న చిన్న బాల్స్లా తయారు చేసి ఉంచేసుకోండి. మీరు ఇలా బాల్స్లా తయారు చేసుకున్న పర్లేదు, ఇలా కాకుండా మరో విధంగా రోల్స్లా కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే వడల్లా చేయాలనుకుంటున్నాను కనుక ఇలా రౌండ్గా ఒకే సైజులో బాల్స్లా తయారు చేసి ఉంచేసుకున్న తర్వాత చేతికి వాటర్ అప్లై చేసేసుకుంటూ డిప్ చేసేసుకొని వేసేసుకోవడమే. చాలా బాగుంటాయి. కొంతమంది పాలిథిన్ కవర్లు పట్టుకోవడము, లేదంటే అరిటాకు పట్టుకోవడం, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంత పెద్ద ప్రాసెస్ ఏమి అవసరం లేదండి. ట్రిప్ ఒకసారి వాటర్లో డిప్ చేసేసి హ్యాండ్ని ఇలా ప్రెస్ చేసేసుకొని ఒత్తేసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ 80% మాత్రమే హీట్ అయిన తర్వాత మనం ఒత్తుకున్న వడలన్నీ వేసేసి 1 మినిట్ హైలోని 2 మినిట్స్ సిమ్లోని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
హైలో మాత్రం అస్సలు పెట్టొద్దండి. హైలో పెట్టినట్లయితే పైన ఎక్కువ కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. సిమ్‌లోని ఫ్రై చేసుకుంటేనే మంచిగా, అంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా కుక్ అవుతాయి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. నార్మల్గా తిన్నా బాగుంటుందండి, లేదనుకుంటే టమాటో సాస్ కానీ చిల్లీ సాస్తో కానీ డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఒక్కోసారి మన ఇంట్లోకి సడన్గా గెస్ట్లు వస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఈజీగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశ్వర.